ఫ్రెండ్స్, ఇది మనందరం ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న డిఎస్సి. ఒక రకంగా ఇది మన కలల డిఎస్సి అనొచ్చు. ఇది మన జీవితంలో వస్తున్న ఒక పెద్ద అవకాశంగా మనం భావించాలి. ఇంత ఎక్కువ సంఖ్యలో పోస్టులు ఉండడం చాలా సంవత్సరాల తర్వాత జరిగింది. కాబట్టి మనం ప్రణాళికాబద్ధంగా చదివితే ఎలాగైనా మనం అనుకున్న ఉద్యోగాన్ని సాధించవచ్చు. సమయం చాలా తక్కువగా ఉంది. సరిపోతుందా లేదా అనే ఆలోచనలను తీసి పక్కన పెట్టండి. ఉన్న సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అని మాత్రమే ఆలోచించండి. జీకే కరెంట్ అఫైర్స్ విషయానికి వస్తే, కరెంట్ అఫైర్స్ గడిచిన 6 నెలల నుంచి చదవాల్సి ఉంటుంది. దీనికోసం మంత్లీ మ్యాగజైన్స్ కలెక్ట్ చేసి పెట్టుకోండి. అలాగే జీకే కోసం స్టాండర్డ్ జీకే బుక్ మీకు నచ్చింది కొనుక్కొని చదవండి. హైటెక్ విజయ రహస్యం లాంటి పుస్తకాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. స్టాండర్డ్ జీకేలో గ్రంథాలు, రచయితలు, దేశాలు, రాజధానులు, ఎత్తైనవి, లోతైనవి ఇలాంటి వాటి నుంచి ముఖ్యమైన ప్రశ్నలు వస్తూ ఉంటాయి. రోజుకి 1 గంట సమయం ఈ జీకే కరెంట్ అఫైర్స్ కోసం కేటాయిస్తే సరిపోతుందని నా అభిప్రాయం. ఎందుకంటే దీనికి 10 మార్కులు ఇవ్వడం జరిగింది. మన ఉద్యోగ సాధనలో ఇవే చాలా కీలకంగా మారతాయి. తక్కువగా చదివినా సరే ఎక్కువగా స్కోర్ చేయగలిగే సబ్జెక్టులు ఏంటంటే తెలుగు, ఇంగ్లీష్. వీటిలో మనం ఫుల్ స్కోర్ చేయొచ్చు. తెలుగు కవి పరిచయాల నుంచి ఎక్కువగా బిట్స్ వస్తూ ఉంటాయి. అందుకే ప్రతి పాఠంలోని కవి పరిచయాన్ని క్షుణ్ణంగా చదవాలి. కవి రాసిన రచన ఏ సాహిత్య ప్రక్రియలో ఉంది, ఇలాంటివి క్షుణ్ణంగా చదవండి. అలాగే పాఠ్యపుస్తకాల్లో ఉన్న వ్యాకరణం, అందులో ఉన్న సంభాషణలు అవన్నీ మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. డిఎస్సి ఇంగ్లీష్ అంతా కూడా రూల్స్కి అనుగుణంగా ఉంటుంది. కొంచెం కష్టపడి నేర్చుకుంటే త్వరగా ఇంప్రూవ్ అవుతారు. ముఖ్యంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, వొకాబులరీ ఎక్కువ ఇవే ఉంటాయి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్, ఫైండ్ అవుట్ రాంగ్ అండ్ రైట్, హింట్స్ టైప్ అవన్నీ కూడా పార్ట్స్ ఆఫ్ స్పీచ్, టెన్సెస్ మీదనే ఆధారపడి ఉంటాయి. కాబట్టి వాటిని నేర్చుకుంటే సగం ఇంగ్లీష్ వచ్చినట్టే. కాబట్టి వీటి మీద ఎక్కువ శ్రద్ధ పెట్టండి. అలాగే 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు టెక్స్చువల్ గ్రామర్ బాగా చదవండి. ప్రీవియస్ స్టెట్లో టెక్స్చువల్ గ్రామర్ నుంచే డైరెక్ట్ బిట్స్ వచ్చాయి. కాబట్టి టెక్స్చువల్ గ్రామర్ బాగా చదవండి. ఆ యాక్టివిటీస్ ఆన్సర్స్ తెలియకపోతే గైడ్స్ కొనుక్కొని అందులో చదువుకోవాలి. దాన్ని బేస్ చేసుకొని ప్రిపేర్ అవ్వాలి. అలాగే టెక్స్ట్ బుక్స్లో ఉన్న రైటర్స్ గురించి క్లుప్తంగా చదవండి. అదే తెలుగులో కవి పరిచయాలు ఉంటాయి కదా, అదే విధంగా అనమాట. ఇంకోటి ఏంటంటే లెసన్స్ అన్నిటినీ ఎక్కువసార్లు చదవండి. లైన్ టు లైన్ అలా చదివితే అవే సెంటెన్స్ని ఎగ్జామ్లో ఇస్తే మీరు చదువున్నారు కాబట్టి ఆన్సర్ ఈజీగా పెట్టచ్చు. మ్యాథ్స్ రావాలంటే ముందు బేసిక్స్, టేబుల్స్ బాగా నేర్చుకోండి. దాంతోపాటు చతుర్విధ ప్రక్రియలు అంటే కూడిక, తీసివేత, భాగాహారం, గుణకారం బాగా వచ్చి ఉండాలి. అలాగే ప్రతి టాపిక్కి సంబంధించి మ్యాథ్స్ ఫార్ములాలు వచ్చి ఉండాలి. 3rd నుంచి 9th వరకు టెక్స్ట్ బుక్స్ బాగా ప్రిపేర్ అవ్వాలి. 10th క్లాస్ సిలబస్ మనకు కొంచెం పరిధి దాటినట్టు ఉంటుంది కాబట్టి 9th వరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. అలాగే బేసిక్స్ నేర్చుకున్న తర్వాత టెక్స్ట్ బుక్లో ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవి కూడా బాగా ప్రిపేర్ అవ్వాలి. అయితే అన్నీ నెంబర్ ఆఫ్ టైమ్స్ చేస్తూ ఉండడం వల్ల మనకు బాగా గుర్తుంటుంది. ప్రతి ప్రాబ్లం ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. మ్యాథ్స్లో ఎక్కువగా సంఖ్యాశాస్త్రం, వ్యాపార గణితం, నిష్పత్తి అనుపాతాలు, జామెట్రీ వీటి నుంచి ఎక్కువ బిట్స్ వస్తూ ఉంటాయి. ఇక ఈవీఎస్ విషయానికి వస్తే 5th క్లాస్ వరకు బాగానే చదువుతాం. కానీ 6th, 7thలో సైన్స్, సోషల్గా డివైడ్ అయిపోతుంది కాబట్టి కొంచెం చదవాలనిపిస్తుంది. ఇంకా 8th, 9th, 10thకి వచ్చేసరికి బయాలజీ కూడా కలుస్తుంది. మొత్తం చదివే పాఠాలు ఎక్కువగా, వచ్చే మార్కులు తక్కువగా ఉంటాయి. ఇంకా సోషల్ కూడా అంతే. కంటెంట్ మీదే ఎక్కువగా ఫోకస్ చేస్తూ మెథడాలజీని ప్రిపేర్ అవ్వడం మాత్రం తక్కువ చేయొద్దు. ఎందుకంటే ఈ రెండు కూడా మనం జాబ్ సాధించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. కంటెంట్తో పాటు మెథడాలజీని కూడా ఒకేసారి పూర్తి చేయండి. టెక్స్ట్ బుక్స్కి మించిన మెటీరియల్ మరెక్కడా దొరకదు. కాబట్టి ప్రైవేట్ మెటీరియల్స్ కొనుక్కొని టైం వేస్ట్ చేసే బదులు టెక్స్ట్ బుక్స్ మీద ఆధారపడండి. రోజుకు కనీసం 10 గంటలైనా చదివేలా ప్లాన్ చేసుకోండి. రివిజన్ మాత్రం ఎక్కువగా చేయాలి. నేను ఎప్పటి నుంచో చెప్తున్న విషయం ఏంటంటే డిఎస్సికి సక్సెస్ మంత్ర ఓన్లీ రివిజన్.
సోషల్ మీడియాకి దూరంగా ఉంటే మంచిదని నా అభిప్రాయం. కనీసం ఎగ్జామ్ అయ్యే వరకు అయినా సోషల్ మీడియాకి కొంచెం తక్కువ సమయం కేటాయించండి. చివరగా ఒక ముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఏదైనా ప్రయత్నం మాత్రమే మన చేతిలో ఉంటుంది. మన ప్రయత్నం మనం చేయగలిగినంత మనం చేసి చివరగా ఫలితాన్ని మాత్రం దేవుడి చేతిలో పెట్టాలి. కాబట్టి ఏదైనా సరే జీవితంలో ఒక అవకాశాన్ని కోల్పోతే మరొక అవకాశం వస్తుంది. కానీ జీవితం మాత్రం చాలా ముఖ్యమైనది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని అందరూ మీ ప్రిపరేషన్ని మంచిగా కొనసాగించాలని ఆశిస్తూ మీ శ్రావణి.